నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నీ మార్గాన్ని ఎవరికి అప్పగిస్తూ ఉన్నావు? ఈ లోకానుసారమైనటువంటి మానవులకు నీ మార్గాన్ని అప్పగిస్తున్నావా, లేదా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ మార్గాన్ని అప్పగిస్తున్నావా? ఈ లోకానుసారమైనటువంటి మానవులకు నీ మార్గాన్ని అప్పచెప్పినట్లయితే వారు నిన్ను పాపంలో నడిపించవచ్చు. అదే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి గనుక నీ మార్గాన్ని అప్పగించినట్లయితే, ఆయన యందు నమ్మకం ఉంచుకున్నట్లయితే, ఆయన నీ ప్రతి కార్యమును నెరవేర్చేటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతన కార్యాలు ఎవరైతే మొదలు పెడుతూ ఉన్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, వాళ్ళ నూతన కార్యాల్లో మీరే తోడై ఉండి ప్రతి బిడ్డను నడిపించమని, ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ, ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ, కృపనే కోరుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.